హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను దివాళీ క్లీనింగ్ అనేది అప్డేట్ చేస్తున్నా. దివాళీ ఆల్రెడీ మనకి అయిపోయింది. అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. దివాళీ ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సెలబ్రేట్ కంటే నాకు వర్క్ ఎక్కువైపోయింది అనమాట ఇంట్లోని. ఏంటో ఈ పండగలు నార్మల్ పండగల కంటే దివాళీకి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. లైక్ ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, మార్నింగ్ నుంచి నైట్ వరకు పని ఉంటుంది. మనం నార్మల్గా అయితే ఏదైనా పండగకి ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది మనకు పని. బట్ దివాళీకి అలా కాదు, మొత్తం డే అంతా ఉంటుంది అనమాట వర్క్. ఇక్కడైతే ప్రవీణ్ నాకు ఈసారి చాలా హెల్ప్ చేశారు. లైక్ క్లీనింగ్స్లో మ్యాక్సిమం హెల్ప్ చేశారనమాట. ఇంతకుముందు ఇంత అలా ఉండేది కాదు, తనకు టైం సరిపోయేది కాదు. ఈసారి చాలా బాగా హెల్ప్ చేశారు. టీవీ యూనిట్ అవన్నీ తనకు చెప్పేస్తారనమాట. నాకు ఏదైనా పని చెప్పే నేను చేసుకొని వెళ్ళిపోతాను, నీ పనులు ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అన్నట్టుగా. సో ఈరోజు అయితే దివాళీ క్లీనింగ్స్ అనేవి అప్డేట్ చేస్తున్నాను. మొత్తం టీవీ యూనిట్ ఆ బొమ్మలన్నీ తీసేసి మొత్తం డస్టింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే విపరీతమైన డస్ట్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది అనమాట మా ఏరియాలోని. అందువల్ల ఇది మిట్టుది గోల్డ్ మెడల్ స్కూల్లో ఇచ్చింది. కలర్ పోతుంది గోల్డ్ కాదు అని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట మిట్టు. అండ్ ఆల్సో మిట్టుకి చెయ్యి కాలింది అన్నాను కదా, ఇదిగో చెయ్యి కాలిపోయింది అనమాట. నిన్న మా టపాకాయలు తెచ్చుకొని మేము క్రాకర్స్ తెచ్చుకొని ఇంటికి తెచ్చుకున్నాము. ఆ రోజే వీడు ఇది సంథింగ్ ఏదో చేశాడు. నేను ఎర్లీగా పడుకుని పోతున్నాను కదా, నాకు తెలియలేదనమాట. 8:30 కల్లా ఏదో చేశాడు. వాడు ఏం చేశాడు అనేది కూడా వాడు క్లారిటీ లేదు, చెప్పట్లేదు కూడా మాకు. మేము తిడతామని చెప్పేసి. బట్ ఏదో అయితే అయింది, ఇప్పటికీ చెప్పట్లేదు అనమాట. సంథింగ్ వాడు ఏదో చెప్తున్నాడు, ఏదో చిన్న ఇది వాటి అంతటి అవే కాలిపోయి అని చెప్తున్నాడు అనమాట. సో అది ఇక్కడైతే ఇంకా క్లీనింగ్లు అవన్నీ అయిపోతున్నాయి. ఎలక్ట్రీషియన్ వస్తాడు ఆడ 3 గంటలు 4 గంటలకు అంటున్నాడు. రాకపోతే చేయబడిపోతుంది కదా అప్పటికి. అయినా మొన్న కొనేసి నిన్నే పెట్టేవలసింది. కాదు, ఊరెళ్ళి మనం తీసేస్తావా ఉంచేస్తావా? వర్షం ఏమైనా పడితే పాడైపోతాయి. నెక్స్ట్ ఇయర్కి యూజ్ అయిపోద్దా? ఇప్పుడు మంచు కూడా పడుతుంది కదా కొంచెం. అదే మరి ట్యాంకులు అవ్వకుండా జాగ్రత్తగా తీయాలంటే ఆ మాత్రం టైం పట్టిద్ది. రెండే మీద నేను చేసుకుంటాను. స్టెప్లాడర్ తీసావు కదా, నేను కిచెన్లోని వార్డ్రోబ్స్ కొంచెం స్క్రబ్ చేసేద్దాం అనుకుంటున్నాను. పైవి మరి స్టెప్లాడర్ ఎందుకు కొన్నావు? నువ్వు ఎక్కడానికి స్టెప్లాడర్ ఎందుకు? అలా కాదు, నేను ఫస్ట్ స్ప్రే చేసి స్క్రబ్ చేసేస్తాను ప్రవీ. స్క్రబ్ చేసిన తర్వాత ఆ తర్వాత నువ్వు క్లీన్ చేద్దులే. అవి గ్రీజీ చాలా టైం పట్టిద్ది. లేకపోతే ప్రవీ మరి పైన ఎలా ప్రవీ క్లీన్ చేస్తాము? అలా చేయాల్సింది కదా. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు? నేను చేస్తానా? జీతం లేని పందంలా కనబడుతున్నాను నీకు. పండగ వచ్చేదే అందుకు ప్రవే. క్లీనింగ్లు మీరు చెయ్యరు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడా? అలాగనమాట. నేను ఇంకా పూజ గది కూడా క్లీన్ చేసుకోవాలి. పూజ గది, కిచెన్. ఇటు మేడ మీదకి వెళ్ళి దియాస్ తీసుకొచ్చేసి మట్టి కుందులను టీ లైట్ క్యాండిల్స్ మట్టి కుందుల్లో ఉండవు. డెకరేషన్ ఐటమ్స్ అని ఒక కవర్ ఉంటుంది, అందులో ఉంటాయి అన్ని. డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడున్నాయి తెలుసా నీకు? ఉప్పన కాదు, ముప్పన. మిట్టు అసలు ఏమాత్రం సామాన్లు పడకుండా తీసుకురావాలి. టీ లైట్ క్యాండిల్ సెపరేట్గా డియాస్ దాంట్లో వేసి తెచ్చి. స్టెప్ లాడర్ నేను ఎప్పటి నుంచి కొనమని చెప్తున్నాను తెలుసా. అమెజాన్లో తీసుకుంటానంటే వద్దంటున్నారు, బయటే కొంటారంటున్నారు. అప్పటి నుంచో ఆల్మోస్ట్ 6 months నుంచి అంటున్నాను నేను. ఎందుకంటే పైన ఏమైనా క్లీన్ చేయాలంటే నాకు అవ్వదు కదా. అండ్ పై షెల్ఫ్లో ఏమైనా పెట్టాలన్నా తీయాలన్నా, లేకపోతే నేను చూపిస్తాను చూడండి. వైట్ కబోర్డ్స్ వల్ల చూసారా ఎంత డస్ట్, ఎంత గ్రీజ్. మనం వంట చేసేదంతా వెళ్తుంది, మళ్ళీ డస్ట్ ఉంటుంది, మొత్తం గ్రీజీగా. ఇప్పుడు ఇవన్నీ నేను స్క్రబ్ పెట్టి క్లీన్ చేసుకోవాలన్నమాట. ముందు ఎప్పుడైనా తెచ్చారనుకోండి
అనుకోండి ఇలా పండగలు అవి లేనప్పుడు లీజర్గా క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఈ క్లీనింగ్లు ఆ క్లీనింగ్లు అంటే నాకు ఈరోజు హెక్టిక్ అయిపోయిందనమాట. అండ్ ఇంకొకటేంటంటే సడన్‌గా పైకెక్కి క్లీన్ చేయడం వల్ల బుర్ర గిర్రమని తిరిగిందనమాట నాకు. అలవాటు లేదు కదా! సో, దానికి తోడు పైకెక్కి ఇలా క్లీన్ చేయడం అనేది ఎప్పుడు నేను చేయలేదు. లైక్ ఫస్ట్ నుంచి కూడా కింద క్లీన్ చేసుకోవటం అలాగనమాట. ఫ్యాన్‌లవి క్లీన్ చేయడం అయితే ప్రవీణే చేస్తారు. ఫ్యాన్స్ అవి క్లీన్ చేయడం, లేకపోతే బూజు ఏవైనా దులపడం అవన్నీ కొంచెం కొంచెం నేను చేసుకుంటాను గానీ, ఫ్యాన్స్ అవి క్లీన్ చేయడం మాత్రం ప్రవీణే చేస్తారు. సో, పైకెక్కి చేయడం వల్ల నాకు బుర్ర గిర్రమని తిరిగేసింది. అండ్ ఆల్సో మనకి ఫుడ్ ఇంటేక్ నార్మల్ ఫుడ్ లాగా ఉండదు కదా! ఈ వెయిట్ లాస్ జర్నీలో ఫుడ్ ఇంటేక్ అంత కరెక్ట్‌గా ఉండదు కాబట్టి, సో, తక్కువే తీసుకుంటాం కాబట్టి మెయిన్ ఈరోజు నేను వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్ అయిపోయింది బాగా నాకు. దట్ టు వర్క్ ఇవి అవి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ డెకరేషన్ ఐటెమ్స్ కూడా తీసుకోవాలి అండ్ ద్వారబంధాలు చేసుకోవాలి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, మొత్తం స్క్రబ్ చేస్తున్నాను. ఫస్ట్ వాటర్‌లో లిక్విడ్ సోప్ ఏసి ఫస్ట్ స్క్రబ్ చేసి కాసేపు వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేయాలి. ఎందుకంటే అక్కడున్న గ్రీజీనెస్‌కి ఇలా క్లాత్ పెట్టి క్లీన్ చేసేస్తే అవ్వదనమాట. కంపల్సరీగా స్క్రబ్ ప్రతీదీ మూల ఆ నాబ్స్‌తో సహా క్లీన్ చేసుకోవాలనమాట. స్క్రబ్ చేసుకోవాలి. నాకు పోనీ పండగ తర్వాత చేసుకుందామంటే మనసు ఒప్పలేదు. వచ్చేసింది కదా! క్లీన్ చేసేద్దాం. ఇంకా అది అలా ఎప్పటినుంచో అలా వైట్ మీద ఇలా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక మనసు ఒప్పలేదనమాట. నాకు ఇంక క్లీన్ చేసేయాలంటే చేసేయాలి. మొత్తం అన్నీ ఒకరోజే పెట్టేసుకుంటాను. అది పెద్ద ప్రాబ్లమ్ నాకు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అలా పెట్టుకోకుండా మొత్తం అన్నీ ఒకసారి పెట్టుకుంటాను. నీరసం వచ్చేస్తది అనమాట. అలా అస్సలు పెట్టుకోకూడదు. ఒక 4 డేస్ నుంచి మనం ఒక్కొక్క పని ఒక్కొక్కటి చేసుకుంటే బెటరు. బట్ ముందు చేసి ఇలా అన్నీ ఒకసారి వస్తేనే మనకు ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే సూపర్ చేసుకున్నాం. కాకపోతే చెప్పాను కదా, నాకు వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల నీరసం వచ్చేసింది బాగాను. బట్ చాలా బాగా చేసుకున్నాం. మా తమ్ముడు వచ్చాడు. చాలా నీట్‌గా చేసుకున్నాము దివాళీ అంతా కూడా. అండ్ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం డెకరేషన్ కొంచెం తక్కువే చేశాను అనిపించింది. రంగోలీ అది సూపర్ వచ్చింది. మీషో నుంచి స్టెన్సిల్స్ అవన్నీ ఆర్డర్ చేశాను కదా! షాప్ విత్ మీ ఛానల్లో మీషోది దివాళీ షాపింగ్ హాల్ పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. అందులో నేను దివాళీకి కావాల్సినవి చిన్నవి రంగోలీ స్టెన్సిల్స్ ఇవన్నీ తీసుకున్నాననమాట. నాకు ముగ్గులవి వేయడం రాదు కదా! అది వాటికి చాలా బాగా యూజ్ అయింది రంగోలీ అవిను. చాలా నీట్‌గా వచ్చింది. చెక్‌ఔట్ చేసేయండి. నేను ఎలాగో దివాళీ డెకరేషన్, దివాళీ నేను వీడియోస్ అనేవి పెడతాను కాబట్టి, దివాళీ రోజు కూడా నేను బోలెడన్ని స్పెషల్స్ చేశాను. లైక్ తమ్ముడు వస్తున్నాడు కదా అని చెప్పేసి ఒకటి, అండ్ ఆల్సో దివాళీకి మరి పండగకి స్పెషల్ ఉండాలి కదా అని చెప్పేసి బోలెడన్ని వెరైటీస్ కూడా చేశాను. అవి ఏంటేంటనేది కూడా నేను షేర్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇక్కడైతే నేను ఈ డోర్ కర్టెన్ కూడా మధ్యలో ఒక డోర్ కర్టెన్ చూసారా, బర్డ్స్ ఉన్నది. అది కూడా నేను మీషో నుంచి తెప్పించాను. అందుకే మీకు ఆ వీడియో చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్‌లో షాప్ విత్ మీది నా రెండో ఛానల్‌ది లింక్ ఉంటుంది. చెక్‌ఔట్ చేయండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ నిన్న వాష్ చేసుకొని పెట్టుకున్నాను కదా! అవన్నీ ఏ ప్లేస్‌లో ఆ ప్లేస్‌లో పెట్టేసుకుంటున్నాననమాట. ఇలాంటివన్నీ ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటయ్యాయి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. ప్రతి పండగ అంటే సంక్రాంతి పండగకి, దివాళీ పండగకి 2 పండగలకి మొత్తం ద్వారబంధాలకున్న తోరణాలు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా ఉతుక్కుంటాం అనమాట. అండ్ అటక మీద ఉన్న స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాన్లు అన్నీ మొత్తం అన్నీ తీసి తోముకోవడం, ఎండబెట్టుకోవడం ఇవన్నీ ఎంత పని ఉండేదంటే అంత పని ఉండేది. బట్ ఇప్పుడు పాపం మమ్మీ ఒక్కతే చేసుకుంటుంది. ఇక్కడ నేను చేసుకుంటే అక్కడ మమ్మీ చేసుకుంటుంది. అక్క వాళ్ళ ఇంట్లో అక్క అలా అనమాట. అండ్ ఇది నేను నిన్న కొన్నాను. నిన్న దివాళీ షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ కొన్నాను అనమాట. 450 700 చెప్తే 450కి బేరవాడి కొన్నాను అనమాట. ఇదే ద్వారబంధానికి సరిపోలేదు. నేను ద్వారబంధం నీట్‌గా ఉంటదని అనుకుంటే ద్వారబంధానికి సరిపోలేదనమాట. సో, ముందు రోజే నేను క్లీన్ చేసిన వెంటనే ఇలా పెట్టేసుకుంటున్నాను. సరిపోలేదనమాట. సో, ఇది తీసి మళ్ళీ పూజ గదికి పెట్టాలి. ఆ తర్వాత నేను ఈవినింగ్ అలా అయ్యేసరికి ఫ్యాన్స్ క్లీన్ చేసుకుంటున్నాను. ప్రవీణ్ వచ్చేసి యాక్చువల్‌గా మేము డివైడ్ చేసుకున్నాము వర్క్స్ అనేవి. బట్ ప్రవీణ్‌కి ఏదో వర్క్ ఉండి ఆఫీస్‌కి వెళ్ళారు. అందుకని ఆఫీస్‌కి వెళ్ళడం కాదు, సంథింగ్ ఏదో బయటికి వెళ్ళారనమాట తను. అందువల్ల ఇంక నేను ఫ్యాన్స్ అవి క్లీన్ చేస్తున్నాను. మిట్టు దూరంగా ఉండు, లైట్లు ఫ్యాన్లు ఎయ్యకు, క్లీన్ చేస్తానని చెప్పి వాడిని కూర్చోబెట్టి ఇక్కడ వాడి షూట్ చేస్తున్నాడు అనమాట. మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. మీరు స్టెప్ లాడర్ ఒకటి పెట్టుకోండి ఇంట్లో, చాలా యూజ్ అవుతుంది తెలుసా. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరు ఉండడం మంచిది పక్కన, స్టెప్ లాడర్ మనం యూజ్ చేస్తున్నా సరే. ఫ్యాన్స్ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం. మొత్తం మన హాల్ అంతా క్లీన్ చేసుకొని ఫ్యాన్స్ మొత్తం చెత్తగా ఉంటే బాగోదు కదా. అండ్ ఆల్సో ఈ సెంటర్ లైట్ ఉంది కదా, అదేంటి
షాండిలైట్ టైప్లో ఉంది కదా, ఈ లైట్ కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఇది నేను గృహప్రవేశానికి మేము సీలింగ్ లైట్స్ ఇవన్నీ కొనడానికి వెళ్ళినప్పుడు, నేను డాడీ వెళ్ళినప్పుడు కొన్నాను ఇది. కాకపోతే అది లైట్లు పని చేయట్లేదు, మధ్యలో లైట్లు మళ్ళీ మళ్ళీ బల్బులు వెళ్ళి పర్చేస్ చేసుకోవాలి, ట్రూప్ బజార్కి వెళ్ళి చేసుకోవాలి, ఇక్కడ దొరకవు అనమాట. సో అది మేము షాండిలైర్స్ ఇవే పెద్దగా ఏం కొనలేదు, అంత బడ్జెట్ లేదనమాట అప్పుడు గృహప్రవేశం అప్పుడు. సో ఏవైతే ఆ బడ్జెట్లో అలా తీసుకున్నాను అప్పట్లో. అండ్ ఈ ఇంటికి లైటింగ్స్ అయితే పెట్టేస్తున్నారు, ఈ కమ్యూనిటీలోని ఎలక్ట్రీషియన్స్ ఉంటారనమాట. సో వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు వస్తారు, ఇలా లైటింగ్ అనేది పెట్టారు. ఎంత బాగుంది కదా, ఇంటికి లైటింగ్ పెడితే ఆ కలే వేరే ఉంటుంది అసలు. నాకు చాలా ఇష్టం ఇంటికి ఇలా లైటింగ్, మనకు పెళ్ళిళ్ళకి వాటికి పెడతారు చూసారా, వాళ్ళ కళ్ళంతా నిండిపోతుంది అనమాట, చాలా నచ్చుతుంది. అండ్ ఆ లైట్స్ వచ్చేసి ప్రవీణ్ 150 రూపీస్ అనమాట, ఒక్కొక్కటి 150 రూపీస్కి తీసుకున్నారు. సో నెక్స్ట్ ఇయర్కి కూడా యూజ్ అవుతాయి కదా అని నార్మల్గా ఎలక్ట్రీషియన్ చేత వాళ్ళ దగ్గర పెట్టించుకుంటారు, కానీ మేము ఆల్రెడీ కొనేసి పెట్టించుకున్నాం. దివాళీ అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ నీట్గా స్టోర్ చేసేసుకోవాలి. 150 రూపీస్ పడింది ఒక్కొక్క సీరియల్ లైట్ అది. అండ్ ఇక్కడైతే మిట్టుకు ఆయింట్మెంట్ పెడుతున్నాను, సిరప్ ట్యాబ్లెట్ ఇవన్నీ వేసి ఆయింట్మెంట్ పెడుతున్నాను. ఆ తర్వాత హాల్ ఎలా డెకరేట్ చేసాను ఒకసారి చూసేద్దాం. హాల్ ఇలాగా ఆ పైన లైట్ కూడా పెట్టాను. అండ్ ఇలా పెట్టేసుకున్న ఈ స్ట్రింగ్ లైట్స్ నేను ఎప్పుడో కొన్నవి. మిట్టు నైట్ అయిపోయింది ఇక్కడ, కొంచెం అలా లైట్స్ అయ్యి ఆఫ్ చేసేసి ఈ వైబ్ ఇలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా ఆన్ చేసి పెట్టుకున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక సీరియల్ లైట్ ఉండింది, ఈ అనంత పద్మనాభ స్వామిది ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ నేను లాస్ట్ ఇయర్ అమెజాన్లో ఆ షీట్ కొన్నాను, లైక్ స్వామివారిది అది కొన్నాను, దానికి నేను ఫ్రేమ్ కట్టించాను అనమాట. డిజైన్ అది చెప్తే ప్రవీణ్ కట్టించి తీసుకొచ్చేసారు. లాస్ట్ ఇయర్ దివాళీ టైంలోనే వచ్చిందనమాట. దీని చుట్టూ కూడా ఒక సీరియల్ లైట్ ఉంటే దీని చుట్టూ కూడా ఇలా పెట్టేస్తున్నాను. కొంచెం ఎన్ని సీరియల్ లైట్స్ ఉంటే అన్ని చక్కగా ఒక్కొక్క మూల ఒక్కొక్కటి పెట్టడం మంచిది, ఎందుకంటే దివాళీకే కదా మనం ఇలాగ మొత్తం లైట్స్ అంతా పెట్టుకుంటాము, అందుకని చెప్పేసి. అండ్ ఎంతైతే మేము నీట్గా డెకరేట్ చేసుకుంటున్నామో అంతే ఫాస్ట్గా దివాళీ తర్వాత తీసేయాలి, ఎందుకంటే దివాళీ తర్వాతే మేము ఊరు వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఊరు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో తెలియదు, కాబట్టి మొత్తం నీట్గా స్టోర్ చేసేసుకోవాలి. అది ఎంతైతే నీట్గా పెట్టేది ఎంత టైం అయితే పడుతుందో అంతే ఫాస్ట్గా తీసేసుకోవాలి. అండ్ మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు షేర్ చేసుకుంటే కనుక. మేమైతే చాలా బాగా చేసుకున్నాం, చెప్పాను కదా వర్క్ ఎక్కువైంది, అబ్బో చాలా వరకు ఎక్కువైంది నాకు. నేను రేపు దివాళీ వ్లాగ్ షేర్ చేస్తాను రేపు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. ఆ క్రాకర్స్ అవి చాలా జాగ్రత్తగా కాల్చుకోండి, మిట్టు చేయకాలింది కదా, అది దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను, పిల్లలు చాలా జాగ్రత్త. నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పున్నాను, నిన్నైతే నేను వీడియో ఏం పెట్టలేకపోయాను, ఎందుకంటే ఇది అందరూ దివాళీ హడావిడిలో అంటారు కదా, మన వీడియో చూస్తారా చూడరా అనే ఉద్దేశంతో నిన్న వీడియో పెట్టలేదు. యాక్చువల్గా వీడియోలు అయితే ఉన్నాయి, బోల్డెన్ వీడియోస్, వాట్ 18 డే కానీ వెయిట్ లాస్వి కానీ ఇవన్నీ బోల్డెన్ వీడియోలు ఉన్నాయి, ముందు వస్తాయి, ఊరెళ్ళే వీడియోలు కూడా వస్తాయి. సో చెక్అవుట్ చేసేయండి. ఇక్కడ నేను నీరస పడిపోయాను ఫుల్గా. అండ్ ఇది లైటింగ్ ఏదైనా పెట్టేశాను. సో ఇది ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు సూపర్ లక్తో కలుస్తా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. అండ్ ఇంకొకటి లాస్ట్ది నైట్ ఫుడ్ వచ్చేసి నేను జ్యూస్ చేసుకున్నాను, కమలాపండు జ్యూస్. ఆ తర్వాత మిట్టుకి బూస్ట్ కలిపాను. ఇది తర్వాత రోజు నా బ్రేక్ఫాస్ట్కి ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకున్నా. చాలామంది అడుగుతున్నారు ఓట్ మీల్ ఫ్రిడ్జ్లో పెట్టాలని. మనం పాలు వేసుకొని హనీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచుకోవాలి. బయట వదిలేస్తే పాలు ఉంటాయి కాబట్టి విరిగిపోయి పాడైపోతాయి. సో ఫ్రిడ్జ్లో కంపల్సరీగా స్టోర్ చేసుకోవాలి. ఇది ఈరోజు ఫుడ్ అనమాట. నేను జ్యూస్ తాగేసి ఇంక పడుకుని పోతాను. లాస్ట్ మీల్ నాకు జ్యూస్ అనమాట. అండ్ కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను, మొత్తం A to Z మొత్తం అంతా క్లీన్ చేసుకున్న. ప్లాట్ఫామ్ చాలా నీట్గా ఉంటుంది, తర్వాత రోజు మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ మధ్యాహ్నం వీళ్ళు నేను ఏం కుక్ చేయలేదు, ఫ్రైడ్ రైస్ కాజు కర్రీ తెచ్చుకున్నారు సాటర్డే. సో అది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట, తర్వాత రోజుకి సూపర్ ఉంటుంది. అండ్ పూజ గది కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను తర్వాత రోజు పూజ కోసం అని చెప్పేసి. సో అదనమాట, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా మొత్తం అన్ని క్లీన్ చేసేసుకుంటే తర్వాత రోజుకి అసలు పీస్ఫుల్గా పని చేసుకోవచ్చు అనమాట. ఇవి రేపు నేను క్లీన్ చేసుకోవాలి, దేవుడు పూజ గది సామాన్లు అనమాట. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండ్ టేక్ కేర్.